రష్యాకు చెందిన 2 అతిపెద్ద చమురు కంపెనీలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆంక్షలు విధించడంపై మాస్కో తీవ్రంగా స్పందించింది. అగ్రరాజ్యం అమెరికాకు రష్యా హెచ్చరికలు జారీ చేసింది. ఈ ఆంక్షలు అమెరికాకే నష్టం కలిగిస్తాయని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మారియా జెకారోవా హెచ్చరించారు. అమెరికా నిర్ణయం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ప్రమాదకరమని స్పష్టం చేశారు. ఈ ఆంక్షల ప్రభావం మాస్కోపై కంటే మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపైనే ఎక్కువగా పడుతుందని ఆమె తెలిపారు. ఇంధన ధరలు పెరుగుతాయని, చమురు సరఫరా వ్యవస్థ దెబ్బతింటుందని అన్నారు. చివరికి అందరికీ నష్టం జరుగుతుందని మారియా జకారోవా గుర్తు చేశారు. అమెరికా ఆంక్షలతో రష్యా వెనక్కి తగ్గదని తేల్చి చెప్పారు. అమెరికాతో రష్యా చర్చలకు సిద్ధమేనని, కానీ ఆ చర్చలు మీడియాలో మాటల యుద్ధంగా కాకుండా నిజమైన రాజనీతి చర్చలుగా ఉండాలని ఆమె ఆకాంక్షించారు. అయితే రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగించే విషయంపై ట్రంప్ తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా తాజాగా రష్యాకు చెందిన 2 అతిపెద్ద చమురు కంపెనీలైన రోస్నెఫ్ట్, లుకోయిల్పై ఈ ఆంక్షలు విధించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్, ట్రంప్ల భేటీ వాయిదా పడిన నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఉక్రెయిన్తో యుద్ధం ముగించటమే కాకుండా శాంతి ప్రక్రియపై రష్యాకు నిబద్ధత లేకపోవటం వల్లే ఈ ఆంక్షలు విధించినట్లు అగ్రరాజ్యం తెలిపింది. తమ నిర్ణయం ఆ దేశ చమురు రంగంపై ఒత్తిడి పెంచుతుందని, దీనివల్ల రష్యా ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం పడుతుందని ట్రంప్ సర్కార్ వ్యాఖ్యానించింది. శాశ్వత శాంతి పూర్తిగా రష్యా చర్చలు జరపడానికి రావడంపై ఆధారపడి ఉందని వెల్లడించింది. ఈ క్రమంలోనే ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవి రష్యాపై అపారమైన ఆంక్షలన్నారు. అయితే ఇవి ఎక్కువ కాలం ఉండవని, ఈలోపు యుద్ధ సమస్య పరిష్కారం అవుతుందని తెలిపారు. ఈ చర్యకు ఇదే సరైన సమయమని తాను భావిస్తున్నట్లు ట్రంప్ వెల్లడించారు. ఈ ఆంక్షలతో యుద్ధం కారణంగా జరుగుతున్న హత్యలను ఆపడంతో పాటు తక్షణ కాల్పుల విరమణకు సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. అమెరికా మిత్ర దేశాలు తమతో కలవాలని, ఆంక్షలకు కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు. ఈ చర్య రష్యా తన సైనిక కార్యకలాపాలకు నిధులు సమకూర్చే సామర్థ్యం తగ్గుతుందని అన్నారు. దీంతో పాటు దాని చమురు ఆధారిత ఆర్థిక వ్యవస్థ బలహీనపడుతుందని అన్నారు. మరోవైపు EU కూడా రష్యాపై ఒత్తిడి తెచ్చేందుకు గాను 19 ఆంక్షల ప్యాకేజీకి ఆమోదం తెలిపింది.